హలో బాబా, ఏడున్నారా? ఏడుంటారా పన్నా ఇంట్లో ఏమైంది? చిన్న పని పడ్డది మావ నీతోని. అరే పైసలు అయితే లేవురా మరి నా దగ్గర. పైసలు కాదురా పోగా, చెప్పేదేనవా? ఎప్పుడు పైసలు 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 అంటావు. ఎందుకు కుక్క నూకుతా కైకాయ అన్నట్టు కొడుతున్నావు? దయలంగా రాత్రి ఇట్లా పుట్టినవేంది? కూలిగినరా పొట్టి, చిన్న పని పడ్డది. ఆ చాతలు నీకు పని చేస్తే ఉండు లావుడే, పని లేదు పూకులేదు కానీ రాత్రి పూట ఫోన్ చేసి అది ఉన్నది ఇది ఉన్నది. పొట్టి 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 చెప్పేది రా, మేము లేచిపోతున్నావురా. లేచిపోవడా అంటేందిరా? అదేరా, నేను నా పోరు లేచిపోతున్నావు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోతే లేచిపోతారా గుదాగిలోడా? ఏం చేయమంటావు మరి? పొద్దుటి పొట్టకు మాపడి బట్టగానే బతుకులరా మనకి లవ్వు లవడా ఎందుకు చెప్పు? వాళ్ళ అయ్యకి ఇట్లా గుద్దల పురుగు మెసిలింది అనుకో, నీ గుద్దల షాక్ పెట్టి హీరుతాడు. అట్లా అనకు మావ, నీకు పుణ్యం ఉంటది, సచిని కడుపున కొడతా, ఏదో చేయరా ప్లీజ్ రా. నీకు దండం పెడతా, నాకెందుకు ఫోన్ చేసినారు నువ్వు? అట్లా కాదురా, నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు? కట్టెకి పెండ పోసి మనిషి కింద పోసినట్టు పోయటాన్ని ఓక ఈయన గుద్దని రాతిందేంగా. నాకు మళ్ళీ బీప్ దెంగతా, నువ్వు ఫోన్ పెట్టరా, నువ్వు ఫోన్ పెట్టి ఎవరి కన్నా వెళ్తే నా ఇచ్చేది పోతుంది రా. మావ నీకు దండం పెడతాను, నీకు కాలు మొక్తా, ప్లీజ్ అర్థం చేసుకోరా. సాక్షాత్గా ఒక్కటి పెడితే చాలరా, మేము చూసుకుంటాం అవన్నీ. అరే నువ్వు నాకు ఫోన్ చేసిన వాళ్ళు పెద్ద మనుషులకు తెలిసింది అనుకో, నా పిచ్చలు విసుకుతారా. ఆ పూర్వలు అసలే కంట్రీ లాంజోడుకు. ఇప్పుడు నువ్వు సాక్షాత్తం పెట్టలేదు అనుకో, ఇద్దరం మందాయి సత్తా నీ పేరు రాసి చెప్తున్నా. ఒరే నీ గుద్దని గద్దలు తెంగ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు చెప్పేరా ప్లీజ్ రా, అర్థం చేసుకోమా. ఎందుకు నాకు ఇట్లా చేస్తావు? మనిషి మంచిగా దానికి ఇట్లా చేస్తాను. నాకు సంబంధమే లేదా, నీకు దండం పెడతా. నువ్వు ఎట్లనన్నా చావురా, నువ్వు మనిషిలో గుద్దలు ఇంటికోరా నాకు అర్థం కాదు. పోయేది చెప్పు, చేసేది చెప్పు. ఇప్పుడు చేసి సాక్షాత్గా ఉంటావు లౌడా గానీ. మంచోడుగా మా పొట్టి బాబు గారు, ప్లీజ్ ప్లీజ్ రా, నీ కాలు మొక్తా ప్లీజ్ రా. సరే సరే ఏడవకు, నేను చోటుగాడు అత్తంతి. పెళ్లి మన దగ్గర వెంలాడ కాడ. వెంలాడ కన్నా సరే సరే అత్తంతి, ఏడవకు. The next day. అయిపోయిందిగా సంతకం పెట్టాడు, అయితే ఇంకేం లేదుగా ఇక నాతోని. దండం పెడతాడు, నీ కాళ్ళు మొక్కుతాడు కనవాడికి. ఇక మా అయ్యకి మ్యాటర్ తెలిసింది అనుకో, 4-5 ఆతలు వీకి 3 దూలానికి గురేస్తాడు. అయినా నువ్వు లేచిపోతున్నావు అని మాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే నూనె ప్యాకెట్ రేటు తెలుసా, బియ్యం రేటు తెలుసా, కూరగాయల రేట్లు తెలుసా, మసాలా రేట్లు తెలుసా అని తెక్కలు తెంగుతారు, అందుకే మీకు చెప్పలే. నీ అబ్బా గుడ్డు గుద్దల కసినాక కోడి గూడు కోసం తిరిగినట్టు మోకం కసినాక చెప్తారు అరేవాడన్నా. సారీ రా, అర్థం చేసుకోకొద్దా. నువ్వు లౌడే సంవత్సరం దాకా కనవాడుకు రినరా. నేను పెళ్లి చేసినట్టు ఎవరికన్నా తెలిసిందనుకో, నాకు అద్దె పూజనే చేస్తారు. కానీ నువ్వు ఏయంగా నాకు సాత కాదు. కావదేంగి చెవులు మూస్తారా. మీ మామ అసలే గొర్రెమంకులు అని చడుకు, వాళ్ళతో నాకు సాత కాదు, మీతో నాకు సాత కాదు. ఎవరికి తెలియనియే గానీ ఊర్లో ఎట్లా తెలియాలి మరి? 4 ఫోటోలు పంపాను ఊర్లో కోని కన్నా. ఇది మనిషి వటకాయ మీద ఇంటికర్రా నాకు అర్థం కాదు. ఫోటో చూస్తే తెలియదా అందరికి? పిల్లలు వాళ్ళ ఇంటికి పంపు అంటారు 2-3 ఫోటోలు. అమ్మతో నేను స్టేటస్ పెట్టినా కదా ఏం కదా. ఈడొకటి ఈపుకోకరాంటే గుద్దలేళ్ళు పెడతాడు. నువ్వు ఎందుకు పెట్టినవరా ఇప్పుడు స్టేటస్? ఉత్సాహదారా నీకు? డిలీట్ చేస్తావు, డిలీట్ చేస్తావు. సిటీ వెనక బస్ స్టాండ్ కి నా ఫ్రెండ్ ఒకటి వస్తాడు, అని నీకు రూమ్ చూపెడతాడు. విన్నావా? మరి కార్యానికి పూలు పండ్లు అవన్నీ ఓడిసేది చేస్తాడు. నే చెప్పేవాటి దెంగుర్రా. ఇక ఇల్లుగా ఓడేస్తే సుల్లికి సురకంటి నన్ను ఓడేసిందాడ. కార్యానికి ఆకులు దెంగ ముందు సెట్ గా రాడా. బోలు బోకెలు గిన్నెలు గిలాసులు అన్ని కొనిస్తాడు. ఏదైనా పని చూసుకో ఆడికి అయిన తర్వాత. చాలా థ్యాంక్స్ రాబోటే. థ్యాంక్స్ అవసరం లేదు, నువ్వు దొరికితే మా పేరు చెప్పకు, మా గుద్దబోక సాపేస్తారు. విన్నావా? నీ కాళ్ళు గారికి నెత్తిలో పోసుకున్నా మాకు అది రాదురా. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. లొల్లులు కొట్లాటలు పెట్టుకోకు. రిన్నారా? 3 మురిపం కానీయకు. రిన్నారా? థ్యాంక్స్ మావా, మీరు జన్మలో మర్చిపోను. టైం మీద కాళ్ళు ఇక్కకపోతే నువ్వే దేవుని పో దెంగే ఇక గడవాడకి. ఇక రూమ్ మస్తుంది కదా బేబీ. ఇప్పుడు ఏం చేద్దాం బేబీ? ముందు కార్యాన్ని కానీ ఇద్దాం, తర్వాత ముచ్చట తర్వాత చూసుకుందాం. కింద సాప వరిసి బట్టలు ఇప్పు. కార్యం కాదురా, కార్యం వల్ల బాడుకో ఫుడ్ ఇట్లా ఇంటికి గంగల ముందు బట్టలు ఇప్పు. దుర్ముహూర్తం వస్తుంది, తొందర ఇప్పు. ముందు ఏమన్నా తీసుకురాపోతున్నా నీకు పాట చెప్పు అంటే పల్ల కొడతా చెప్తున్నా. తిన నీకు ఏమన్నా చెప్పు అంటే కార్యం అంటావు, కార్యాలు బాడుకో. దండం పైన ముండవ తిండి కాదే రాములా, ముందు కార్యం కావాలి. ఇనే చెప్తే నీకు దండం పెడతా. ముందు ఏదైనా పని ఎత్తుకుందాం, తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం. విన్నావా? పనా చలో నాడు, మీ ఇంటికాడ పడగొడతాపా. లవ్ లేదు. ముందు కార్యం కావాలి. ఇంటి మొక్కం దానా ఆగమాగం అయితే మళ్ళీ లేకపోతే మీ ఊళ్ళకి వెళ్తే నన్ను సావదగినామని చూస్తాను. ఏంది కర్రమల్ల ముందు కార్యం కావాలి, తర్వాత మీ ఇంట్లో మా ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు. విన్నా? ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? పూర పుట్టిన తర్వాత వాళ్ళు ఒప్పుకోక సత్తరానే.
నాకు ఆచారం గంగలో ఒప్పుకుంటారే పిసపోసి తినే తినే పూరలో పూర ఊరితో ఒప్పుకోరాని ముఖం దాని మోపైన నాకైతే ఏం అర్థం అయితే నువ్వు ఎందుకు నన్ను లేపుకొచ్చినావు ఎందుకు ఇట్లా చెప్తాను ఆగవా నువ్వే చావ దెంగతీవి కానీ దెంకపోదాం అని రెడ్డి ముండవు అట్లా కాదు బేబీ నాకంటే అదుపు కార్యవాదే అదుపు మీ ఇంటికి నువ్వు మా ఇంటికి నువ్వు పోతావు నాడు అట్లా కాదు బేబీ నిజంగా ఒప్పుకుంటారా ఈ పెద్దల జుట్టు అట్లా కదా ఎవరన్నా ఒకళ్ళు ఉడితే ఒప్పుకుంటారే రాములో నీతో నా గండం కాలిపోయింది ఏం ఒప్పుకోవడం మళ్ళీ అదే ముచ్చట నిజంగా ఒప్పుకుంటారే నా మాట నువ్వు దాదా నిన్ను అమ్మేద్దామని చూస్తున్నావు నువ్వు నిజంగా ఒప్పుకుంటారే రాములో నా మాట నువ్వు దాదా దుర్ముహూర్తం అవుతుందా అవునే నర్సి ఏం చెప్తాన్నవే ఏ పని పాడు కానీ పని తీరలే మంది తీరలే కాదునే పూరి లేచిపోయిందట కానీ తెలిసిందా ముచ్చట ఏ పూరి లేచిపోయింది ఏ పూరి మీద మన్న పడ్డది మళ్ళా అదేనే అలా వచ్చిన పెద్ద బిడ్డ పూర్తి పూరి అది నిన్న రాత్రి ఉన్న పట్టుకుని పోయిందట ఊరంతా అదే టౌటం అవుతుంది నీకు తెలియదా అయ్యో దాని తినాలి గాను దానికేం రోగం పుట్టింది అది లక్కం చేయను అడిగింది ఏం ఆశ పెట్టిండో ఏమో లంగా పడుకో కులం కూడా కాదట నిన్న స్టేషన్ లో కేసు పెట్టారు పూరని మీద కులం కాదట గాని అయ్యో కులాన్ని కుక్కలు నూక అయ్యాల రేపు ఆడి పూరగాళ్ళు కులాలు చూస్తారా మతాలు చూస్తారా ఎర్రగా బుర్రగా ఉంటాయి వాళ్ళకు ఈ కులాలు ఎందుకు అవి రోడ్ పొంటి టింగు టింగ్ అనుకుంటా పోయేది దాని శేఖలు ఏమన్నా పట్టుకొని పోతుంది అనుకున్నా అన్నత పని చేసింది కారా వాళ్ళది 1,00,000 నోట్ల మన్న అయితే పోసింది పాపం ఈడ తలకాయ పెట్టుకొని తిరుగుతాడు ఆడుతో పోని పడు 1,00,000కి ఖర్చు తప్పింది నేను ఆ బోరింగ్ కార్డు బాగా చెప్పా తాగు తెలుసో లేదో దానికి నేను దొంగలు తినా ఆని ముచ్చట్లు ఈయన ముచ్చట్లు కావాలి ఎప్పుడు అవురా లవంగం అలా అచ్చని బిడ్డకి ఏం రోగం పుట్టిందిరా ఏమైందా పూర్వంతో వేయిందట కారా ఏ లచ్చనికి 1,00,000 సార్లు చెప్పిన రోజులు మంచిగా లేవురా లచ్చ ఆ పూరికి పెళ్లి రా అన్న నాకన్నా నీకే ఎక్కువ ఉండదేమో రా అన్నాడు ఇప్పుడు గుద్దల కొర్రాయి పెట్టినట్టు కారే చెప్తున్నా నీ సడంగా చూడాలన్నా ఆ తీసుకపోయిన పోరాడు ఏం పని దెంగడాట ఆతల పని ఏం దెంగడాట పొద్దుకు 4 సార్లు దెంగి తినకుండా మంచానికి ఇంతట్టు అంటాడు సూర్యు బర్రె అన్నట్టు ఆ లచ్చనికి అట్లనే కావాలన్నా దెంగిటోడు దెంగితే అంగుతాడు అయినా ఎట్లా వాడి సత్తారా ఇట్లా లంజోడుకులకు పోరాగాళ్ళు నాకు అర్థం కాదు ఆ తిరుగోతు బాడుకావులకు ఏం పని అన్న గుద్దలు ఎవరి గుడిసె కప్పదు అన్నాడు రూపాయి పందెంగా సాట కాదు పనికి ఏమలు దోమలు అనుకుంటా తిరుగుతారు రోడ్ల పొంటి ఏమంటుంది మరి మీ పంకజం గట్టిగా అనకన్నా నీకు దండం పెడతావు ఎవడన్నా నింటే నా ఇజ్జత్ పోతుంది ఇదేవో దాన్ని ఉంచుకున్నాడు ఈయనకి ఇంకా బిడ్డ గురించి ఈయన బిడ్డ గురించి కావాలన్నాడా గుద్దల గబ్బు పెట్టుకొని సంకల సెంటు కొట్టినట్టున్నది పిల్లలు చూడు ఎంత ముద్దుగున్నారో ఆ ముఖం అంతా కదిలిపోయినట్టున్నది కారా అరే రే సార్ మాకేం తెలియదు సార్ నాకు ఆ రోజు చెకేసింది గుడ్లు గుంజినాయి పొద్దు నాకు ఇంట్లోనే ఉన్నా నాకేం తెలియదు సార్ ఆ రోజు నాకు దొడ్డికి పెట్టింది ఆడు ఎవరితో తెంకపోయిండో ఎవరితో వేయండో నాకైతే తెలియదు సార్ మా అయ్యను కూడా అడుగురు కావాలంటే మాకు తెలియదు సార్ వాడు ఎవరిని లగ్గం చేసుకున్నాడు ఎవరితో కాళ్ళగొల్ల అయినాయో మీరు ఏం చేయమన్నా చేస్తాం సార్ అంగు అన్న అంగుతాం మీకోసం కానీ మాకైతే తెలియదు సార్ ప్లీజ్ మీ పిల్ల పుగ్గు చదువుతుంది ఇంకా లవ్డా అనుకుంటా లవ్ మ్యారేజ్ చేసుకుంటా 4 నెలలు బొర్రుడు ఆడేనారా ఫోన్ చేసేది నాకెందుకు చేస్తాడు సార్ ఫోన్ హలో బాబు ఉన్నదా అక్కడ మీది ఎవరు మాట్లాడేది నాది దుబాయ్ షేక్ ఆదా బర్సే ఎవరా దుబ్బతుల దుబాయ్ షేక్ అంటావు మంచిగా మాట్లాడబే అరే బాబు నేదా దినేష్ దిగుతాడు ఇక నా పుత్తలు దిగినాయి చెప్పురా లంజడుక వినబడుతుంది కానీ 2,000 కొట్టరా ప్లీజ్ రా లంజడుక పైసలు లేకుండా ఆతలు వీకనికి పోయినా పిల్లలు పట్టుకొని బీడి బిచ్చం కళ్ళుద్దల్లా అది కాదురా ప్లీజ్ రా ఏం తినలేరా ఈ రోజు ఏదైనా పని దొరికిన తర్వాత నీ డబ్బులు నీకు కొడతారా ఓ పని చేయి రోడ్డు మీద దగ్గర నంగవాడు పైసలు ఎక్కువ ఇప్పుడు నేను కూడా చంగుతా ఏ బుణుకుతే రూపాయి ఉండదు పూక లవ్ మ్యారేజ్ లౌడా మ్యారేజ్ అనుకుంటా మమ్మల్ని చావద్దేంగా నీకు మీరే గారా పెళ్లి చేసింది కొన్ని పైసలు కూడా మీరే సెట్ చేయరా మీకు పుణ్యం కట్టుకోరా ప్లీజ్ రా మేము చెయ్యలేరా పూక నీకు పెళ్లి నీ పెళ్లి పెండ్ల ఉండవయ్యా మా సావుకు వచ్చింది నీ పెళ్లి మేము చెయ్యలేరా ఈడ స్టేషన్లు ఉన్నాం మేము మమ్మల్ని చావదేంతారా ఈడ అంటే పెళ్లి అంటావు నువ్వు ఓ అబ్బో దేవుడా అయ్యో దేవుడా వీడు చచ్చింది కాక నన్ను నోకిచ్చిండు నేను అవ్వేం చదువుతుంది ఇంకా అయ్యో దేవుడా సార్ వదిలేయండి సార్ ప్లీజ్ సార్ కొట్టగాడు సార్ అబ్బో మళ్ళీ చేస్తారా లవ్ మ్యారేజ్ మళ్ళీ చేస్తారా ఒక్కొక్కరిని బుద్ధుల సీసాలు కూస్తా చూసారా ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకండి ఫ్రెండ్స్ స్టేషన్ లో ఒక్కొక్క దెబ్బకు దగదగ పోలు వెళ్తున్నాయి గుద్దలకెళ్ళి వాళ్ళు మంచిగానే ఉంటారు ఫ్రెండ్స్ మధ్యలో పడ్డాన్ని మన్ను బుక్కిస్తారు
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గైస్, సీ యూ సూన్.